నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు, పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేసిన సీఎం జగన్. సభ్య సమాజం తలదించుకునేలా చంద్రబాబు మాటలు, రైతులు విద్యార్థులకు అన్యాయం చేసిన పార్టీగా టీడీపీ నిలిచిపోతుంది మంత్రి బొత్స వ్యాఖ్యలు. ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ, సరిపడా కౌంటర్లు లేవంటూ ఉద్యోగులు అసంతృప్తి, ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు. వైసీపీకి కంచుకోటగా గుంటూరు తూర్పు, సార్వత్రిక ఎన్నికల్లో మైనార్టీ మహిళ సంచలనం సృష్టించనుందా? నూరి ఫాతిమా గెలుపు కోసం వైసీపీ శ్రేణుల ప్రచార హోరు. సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్టు విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో కొత్తగా 4 మెడికల్ కాలేజీలు కడుతున్నామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్ కనెక్టివిటీ పెంచామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో సీఎం జగన్ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. జూన్ 4న విశాఖ నుంచి ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. 3 జిల్లాలను 6 జిల్లాలను చేశామని అన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని పేర్కొన్నారు. ఉద్దాన సమస్యని పరిష్కరించామని, కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్నారు. ఇదిలా ఉంటే సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేశాడని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ఢిల్లీ వాళ్లతో కలిశారని దుయ్యబట్టారు. బట్టలు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు చేశాడని ధ్వజమెత్తారు. ఈ పథకాలకు బడ్జెట్ లో ఆమోదం కూడా తెలిపామని తెలిపారు. పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా 4,400 కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాడడుగుతా ఉన్నాడు. ఇదే శ్రీకాకుళంలోనే బుడగట్లపాలెం మంచినీళ్లపేటలో 2 ఫిషింగ్ హార్బర్లు వస్తా ఉన్నాయి. పూడిమడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తా ఉంది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తా ఉన్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈ రోజు పనులు కనిపిస్తా ఉన్నాయి జరుగుతూ. భోగాపురం నుంచి విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు 6 లేన్ల రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే. అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే. దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే. ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది. ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన, ఏ ఒక్కరూ పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు. ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా 780 కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి, ఇవ్వాలి, చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది, పూర్తి చేసింది మీ బిడ్డగా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చంద్రబాబు మాటలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కూటమికి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చిందని, దానిని తాము అడ్డుకోలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. కూటమి దుర్మార్గపు ఆలోచనల్ని ప్రజలు గమనించాలని కోరారు. టీడీపీ ఆపించిన పథకాలను నిధులు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన ఎన్నికలైన వెంటనే లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. బాబు సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు మంత్రి బొత్స. చంద్రబాబుది మనిషి పుట్టకేనా? ఆయన పేరెత్తడానికి అసహ్యంగా ఉంది. ఎన్నికల నిబంధనలకి మేము వ్యతిరేకం కాదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వాస్తవాలు పరిగణించాలని సూచించారు. సమయానికి ఇన్పుట్ సబ్సిడీ అందక రైతులు నష్టపోతే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. రీఎంబర్స్మెంట్ అందక విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తితే బాధ్యులు ఎవరని నిలదీశారు. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నా ఈ సమాజానికి? ఇలాంటి వాక్యాలు, నిజమైన మాట్లాడుకుంటూ అసలు మనిషి పుట్టేవా నాకు అర్థం అవట్లేదు. 23వ తారీఖు నాడు వచ్చి ఆశ్రయ బటన్ నొక్కాం. అప్పుడే బ్యాంకుల్లో డబ్బులు వేసి విడతల భారీగా చేసుకొస్తున్నాం. చేసుకొచ్చిన తర్వాత దాన్ని ఆపారు. ఆన్గోయింగ్ ప్రోగ్రామ్కి ఎందుకు మనం వాళ్ళని కోరుకోవాల్సిన అవసరం వచ్చింది? వాళ్ళు చావుకి ఎలా కారణమయ్యారో వీళ్ళు
తిరిగి పైపెచ్చి వచ్చి అతని భాష చూస్తుంటే మీరైనా అంగీకరిస్తారని చెప్పండి. మీరు ఎప్పుడైనా మీరు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మొన్న వచ్చి ఆ సెలబ్రిటీ నాయకుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఆ భాషను మళ్ళీ మాట్లాడాడు. దాన్ని ఏమనుకోవాలా? రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు కరెక్టేనా? ఆ భాష మరి అవతలకి రావా? ఒక సభ్యత సంస్కారం ఉంది కాబట్టి మా పార్టీ నాయకత్వానికి మా ముఖ్యమంత్రిగా మాకు ఇచ్చిన సూచనలు కాబట్టి ఉపేక్షిస్తుంది పార్టీ క్యాడర్. లేకపోతే ఎంతకంటే పెద్ద మాట్లాడతారు, ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇది 15 రోజులు పోయిన తర్వాత ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. అప్పుడు ఎవరితో దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. ఏ కూటమి దయాదాక్షిణ్యాలు, ఏ ఫిర్యాదులు, ఏ ఎలక్షన్ కమిటీ దయాదాక్షిణ్యాలు మనకు అక్కర్లేదు. చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ వర్గాలకు తెలియజేస్తున్నాం. గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కార్యక్రమం కొనసాగుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి ఎంప్లాయీస్ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు సక్రమంగా లేవని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ కు సంబంధించి ఒకే కౌంటర్ ఉండటం, ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులు పోటెత్తడంతో మహిళా ఉద్యోగులు ఒకంత అసహనం వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూటమి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గల్లా మాధవి, విడుదల రజని పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఓటు హక్కును వినియోగించుకునే ఉద్యోగుల్ని ప్రసన్నం చేసుకున్నారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో పాల్గొన్నారు. 6 నియోజకవర్గాలకు సంబంధించి ఈ పోలింగ్ కార్యక్రమం సజావుగానే జరిగిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఒక్కసారిగా అధిక సంఖ్యలో ఎంప్లాయీస్ రావడం, ఒకే కౌంటర్ ఉండటంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. దీన్ని భూతత్వంలో చూడడం సరికాదని అన్నారు. ఈ పోలింగ్ కార్యక్రమం సజావుగా జరిగేలా రాష్ట్ర ఎన్నికల సంఘం పక్కా ఏర్పాట్లు చేసిందని వివరించారు. ప్రతి ఉద్యోగి వైసీపీకి ఓటు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మరి గత 2 రోజుల నుంచి మీరు చూసుకుంటే బ్యాలెట్ ఓట్స్ ప్రతి ఎంప్లాయీస్ ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. నిన్న కూడా అవతల నుండి చాలా స్లోగా ఉన్నా పర్వాలేదు, అంటే ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ అవ్వడం కూడా దాదాపుగా 7-8 వరకు కొనసాగింది. కానీ ఈరోజు మీరు చూసుకుంటే ఎంప్లాయీస్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఓటు చేద్దాము అనే ఉత్సాహంతో ఈరోజు రావడం జరిగింది. ఎంప్లాయీస్లో ఎవరో కొంతమంది అంటే ఫాల్స్ ఎలిగేషన్స్ పెడుతూ ఉంటారు, ఎంప్లాయీస్ ఆర్ నాట్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ అని చెప్పి. బట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే చాలా అందరు ఎంప్లాయీస్ కూడా కొంతమంది ఉంటారు, అంతా పాజిటివ్ ఉంటుందని మనం ఎప్పుడు చెప్పుకోకూడదు. మేబీ సమ్టైమ్స్ కొంతమందికి వ్యక్తిగతంగా కానీ లేకపోతే కొంతమంది దీనివల్ల రాకపోయిండొచ్చు. కానీ ఈసారి జిఎంసీ పర్మనెంట్ వర్కర్స్ కూడా మరి వాళ్ళకు కూడా ఓటింగ్ ఇది ఇవ్వడం జరిగింది. సో బ్యాలెట్ ఓటింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి వినియోగించుకున్నారు. ఎందుకంటే చాలామంది ఓటు వేద్దాము అని చెప్పి ఉత్సాహంలో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. అంటే కార్మికులైనా వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి తెలిసింది ఒకే ఒక్క గుర్తు, ఫ్యాన్ గుర్తు. మరి అదేవిధంగా వాళ్ళందరూ మరి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, అలాగే మీరు చూసుకుంటే బ్యాలెట్ ఓట్స్లో చాలా వరకు ఇన్వాలిడ్ అవుతూ ఉంటాయి. కానీ ఈసారి జరగకుండా జిఎంసీ తరపు నుంచి కూడా వాళ్ళు చాలా చక్కగా మానిటర్ చేశారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కమిషనర్ గారు అంటే ఆర్ఓ గారు, సో ఎలక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఇచ్చారు. గుంటూరు ఈస్ట్లో మీరు చూసుకుంటే అన్ని ఫెసిలిటీస్ చాలా చక్కగా ఇచ్చారు. అక్కడ ఇబ్బంది లేకుండా చేయకుండా టెంట్స్ కానీ లేకపోతే హెల్ప్ డెస్క్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా ఉంది. అక్కడ మానిటరేషన్ కూడా బాగుంది. లైక్ ఫెసిలిటీస్ అనేవి చాలా కీన్గా ఒక ఓటర్కి ఇబ్బంది కాకుండా చూసుకునే విధంగా చేశారు. కాబట్టి ఐ వుడ్ థ్యాంక్ ద ఎలక్షన్ కమిషన్ ఫర్ దట్. చాలా చక్కగా ఆర్గనైజ్ చేసినందుకు. అలాగే రానున్న మే 13వ తారీఖున కూడా మీరు అదేవిధంగా గుంటూరు తూర్పులో అన్ని ఫెసిలిటీస్ మా చక్కగా ఇవ్వాలని, ఎందుకనంటే మాది ఎక్కువగా స్లమ్ ఏరియా కాబట్టి, అలాగే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉండబట్టి దీనివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఇఫ్ యూ లైక్ ఇంకో విషయం ఏంటంటే ఆర్ఓ టు ద వెస్ట్ ఏమడుగుతున్నాము అని అంటే, గుంటూరు ఈస్ట్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా అర్బన్ ఏరియా కాబట్టి ఎక్కువగా పక్కపక్కనే ఉంది. చాలా ఎక్కువ శాతంగా గుంటూరు ఈస్ట్ వాళ్ళు గుంటూరు వెస్ట్లో వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం ఇక్కడ ఎక్కువగా దాదాపు మంది ఓటింగ్ చేస్తున్నారు కాబట్టి ఇంకొక కౌంటర్ ఓపెన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి మీడియా ప్రకారంగా చెప్తున్నాను. వైసీపీ తాటాకు చప్పలకు భయపడిపోమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి స్పష్టం చేశారు. ముస్లిం సమాజం చెడిపి వైపే ఉందని తెలిపారు. ఎందుకంటే చంద్రబాబు పాలనలో వారి సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందని వివరించారు. స్థానిక 20 డివిజన్ నల్ల చెరువు 23వ లైన్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె జెండా చెట్లను దర్శించుకున్నారు. అనంతరం జరిగిన
మీడియా సమావేశంలో మాధవి మాట్లాడారు. రాజకీయాలలో ఎప్పుడు వచ్చామో అన్నది ముఖ్యం కాదని, ప్రజల మనస్సును గెలుచుకున్నదే విజయమని చెప్పారు. గుంటూరు నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తన్నీరు సీతారామయ్య, మహమ్మద్ రఫీ, రబ్బానీ, ఆదం షా, కోటి, ముస్లిం మైనార్టీ మహిళా నాయకురాలు షేక్ షంషున్నీసా, షేక్ మహబున్ని, షేక్ అప్సరా తదితరులు పాల్గొన్నారు. మా మైనారిటీ సోదరులందరితో కూడా ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇప్పటిదాకా మైనారిటీ సోదరులను ఉద్దేశించి ఎన్నో రకాలైన దుష్ప్రచారాలు జరుగుతూ వారి పట్ల భయాందోళనకు గురి చేస్తూ మభ్యపాటుకు గురి చేస్తూ ఈ వైకాపా ప్రభుత్వం రకరకాల పన్నాగాలు పన్నుతా వారిని ఇబ్బంది పెడతా వస్తుంది. వాటన్నిటినీ మేము ఉద్దేశించి ఆ అబద్ధాలన్నింటినీ తిప్పికొడుతూ వారికి జరిగేది నిజాలేంటి అని చెప్పడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని వారికి నిజమైన సంక్షేమం అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో, వారికి ఇవ్వబోయే పథకాలు ఏంటో, లేకపోతే వారిని ఏ దిశగా మేము రేపు అభివృద్ధి పదంలోకి పరిగెత్తించబోతున్నామో వారికి చెప్పి ఇప్పటికే వారిని ఎన్నో రకాలైన మార్పులకి గురి చేశాము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అవి అర్థం చేసుకొని మాకు సంఘీభావం తెలుపుతూ మాకు మద్దతు పలుకుతూ ఈరోజు మమ్మల్ని ఘనంగా ఆహ్వానించి ఈరోజు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ ఉద్దేశించి నేను మాట్లాడేలాగా వీరు ఈరోజు ఇలా ఒక సిద్ధం చేశారండి ఈ సభని. కాబట్టి మా ఈ సభని జయప్రదం చేసుకుంటూ ఎంతోమంది ఇలాగ అపోహల్లో ఉన్న వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేస్తూ మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నామండి. వార్డు నల్ల చెరువు 23/2 నందు గల్లా మాధవి మేడం గారి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్కి మేడం గారు వచ్చారు. ముస్లిం సోదరీమణులందరూ తన సొంత ఇంటి కుటుంబ సభ్యులు వచ్చినట్టు ఇంటింటికి పిలిచి మేడం గారికి బట్టలు పెడతాం, ఒక తన సొంత చెల్లెలు అక్క వచ్చినట్టు అంత అభిమానంతో ముస్లిం సోదరులందరూ మేడం గారిని హారతులు ఇచ్చి మేడం గారిని వాళ్ళ ఇంట్లో ఒక చెల్లెలు వచ్చినట్టు భావించి బట్టలు పెడతాం. ఇప్పుడు దాకా నేను గత 8 ఎలక్షన్లు చూశాను. ఏ రోజు ఏ నాయకుడికి ఇంత గౌరవంగా ఎవరు చేయలేదు. అలా గల్లా మాధవి మేడం గారికి ముస్లిం సోదరులందరూ ఆదరిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏతో సంబంధాలున్న ముస్లింలకు రంజాన్ తోఫా, దుకాణ వర్ మకాన్, విదేశీ విద్య, మసీదుల మరమ్మతులకు డబ్బులు, మౌజన్ ఇమాంలకు డబ్బులు, ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాలు మైనార్టీస్కి చేశారు. 3వ లైన్ 2వ రోడ్లో కార్నర్ మీటింగ్ పెట్టాము. ఇవాళ మైనార్టీ మహిళలకు మొత్తానికి మేడం గారు వచ్చారు. మాధవి మేడం గారు తీసుకుని వచ్చాము. ఆమె వచ్చి మేడం గారు మాకు మాత్రం మైనార్టీ పథకాల గురించి, సంక్షేమ పథకాల గురించి మొత్తం వివరించి మాకు ఫలానా పథకాలు మేము అందజేస్తాము, మీకు మేము హామీగా ఉంటామనేసి వాగ్దానం చేసి వెళ్ళారు. కానీ మాకు మాత్రం మైనార్టీ ముస్లిమ్స్ మహిళలు ఇక్కడ చాలామంది ఉన్నాము. మైనార్టీ ముస్లిమ్స్ అందరికీ మా అందరికీ సపోర్ట్గా గల్లా మాధవి మేడం గారు ఎల్లకాలం ఎప్పుడు ఉంటారనేసి స్థానికంగా అందరి ముందు వాగ్దానం చేసి పోయారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం మైనార్టీలు ఎక్కువగా నివసించే ప్రాంతం అది. మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కనుక గతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలమైన నియోజకవర్గంగా గుంటూరు తూర్పు అవతరించింది. ఈ నియోజకవర్గం నుంచి మహమ్మద్ ముస్తఫా ఇప్పటికే 2 దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముస్తఫా గతంలో తాడికొండ సర్పంచ్గా పనిచేశారు. అప్పటి నుండే ముస్తఫా పేరు వింటేనే ఎంతో మంచి వ్యక్తి అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. చేయి చాచి సాయం అడిగితే వెంటనే జేబులో ఎంత ఉంటే అంత సహాయం చేసేవాడని చెబుతూ ఉంటారు. సొంత ప్రాంతం కూడా తాడికొండ కావటంతో రాయపాటి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాయి. రాయపాటి కుటుంబంతో సన్నిహితంగా ఉంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. పొగాకు వ్యాపారం చేస్తూ ఆర్థికంగా మరింతగా బలోపేతమయ్యారు. సర్పంచ్ పదవితో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ముస్తఫా ఎలాగైనా అసెంబ్లీలో అడుగులు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో రాయపాటి సోదరులు జిల్లాలో, రాష్ట్రంలో బలమైన లీడర్గా ఎదిగి ఉన్నారు. వారి అండదండలతో 2009లో గుంటూరు తూర్పు టికెట్ కోసం ట్రై చేశారు. అయితే నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేస్తున్న మస్తాన్ వలీ అధిష్టానంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. దీంతో 2009 ఎన్నికల్లో గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ గెలుపొందారు. అయితే ముస్తఫా మాత్రం తన ప్రయత్నాన్ని ఏమాత్రం విరమించలేదు. ఇంతలో వైఎస్ఆర్ ఆకస్మిక మరణం, సోనియా గాంధీని ఎదురించిన పరిణామాలతో జగన్ జైలుకు పోవటం, రాష్ట్రం విడిపోవటం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉచిత మంచినీటి సరఫరాతో మంచినీళ్ల ముస్తఫాగా ఆయన పేరు పొందారు. ఎట్టకేలకు తమకు ఉన్న పలుకుబడితో 2014 ఎన్నికల్లో సీటు సాధించి వైసీపీ తరపున గుంటూరు తూర్పు ఎమ్మెల్యేగా ముస్తఫా
భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రోటోకాల్ విషయంలో ముస్తఫా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైసీపీని దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకొని కొందరికి మంత్రి పదవులను కూడా ఇవ్వటం జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం రాయపాటి కుటుంబం కూడా టీడీపీలో చేరింది. నర్సరావుపేట నుండి రాయపాటి సాంబశివరావు ఎంపీగా గెలుపొందారు. కొన్ని కార్యక్రమాల సందర్భంగా రాయపాటితో కలిసి ఉన్న సమయంలో ముస్తఫా కూడా టీడీపీలో చేరుతారని, దాదాపు 30 కోట్ల వరకు ప్యాకేజీ కూడా సిద్ధమైందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ టీడీపీ ఎన్ని ఆఫర్లు ఇచ్చినప్పటికీ వైఎస్ జగన్పై ఉన్న నమ్మకంతో టీడీపీకి దూరంగానే ఉండి వైసీపీ పట్ల విధేయతను చాటుకున్నారు. ఆ విధేయతే ప్రస్తుత ఎన్నికల్లో తన కుమార్తెకు సీటు వచ్చే విధంగా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. ఎలాగైనా తన కుమార్తెను కూడా ఎమ్మెల్యేగా చూడాలన్న కోరికతో సీఎం జగన్ వద్ద తన కుమార్తె నూరి ఫాతిమాను పరిచయం చేసి ఆ ఫోటోలతో కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి గుంటూరులో సంచలనం సృష్టించారు. అయితే సీట్ల విషయంలో వైసీపీ అధిష్టానం ఈ దఫా వారసులకు టికెట్లు లేవని, తండ్రులే పోటీ చేయవలసిందిగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. కానీ సీఎం జగన్ వద్ద తనకున్న పరిపతితో ఎట్టకేలకు నూరి ఫాతిమాకు టికెట్ దక్కించుకున్నారు. తమ కుమార్తెకు సీటు ఖరారు కావటంతో కార్యాలయం వద్ద స్వీట్లు పంచుకున్న సమయంలో ఎమ్మెల్యే ముస్తఫా భావోద్వేగానికి గురయ్యారు. ఆ సంఘటనతో నూరి ఫాతిమాను వైసీపీ వర్గాలకు మరింత దగ్గర చేసింది. అందులోనూ మైనార్టీలో మహిళలు రాజకీయాల్లో పెద్దగా కనిపించారు. నూరి ఫాతిమాను ఎమ్మెల్యేగా బరిలో దించి ఆ విధంగా ముస్తఫా సాహసమే చేస్తున్నారని చెప్పొచ్చు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో టీడీపీ ప్రభుత్వం పెద్దగా నిధుల్ని మంజూరు చేయక ఎమ్మెల్యేగా ముస్తఫా అనేక ఇబ్బందులు పడ్డారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధుల్ని ఇవ్వాలంటూ అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు నగరపాలక సంస్థతో యుద్ధం చేశారని చెప్పవచ్చు. అనంతరం 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ 2 ఏళ్ల పాటు కరోనా వైరస్ కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ సమయంలో నియోజకవర్గ ప్రజలకు కరోనా బారి నుండి కాపాడేందుకు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ముస్తఫా చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులే ప్రస్తుతం కుమార్తె నూరి ఫాతిమా గెలుపుకి దోహదపడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. పైగా నూరి ఫాతిమా కూడా ప్రతి సబ్జెక్టుపై స్పష్టమైన వాయిస్ కూడా కలిగి ఉండటంతో మైనార్టీల సమస్యపై అసెంబ్లీలో తమ వాణిని వినిపించేందుకు దోహదపడుతుందని మైనార్టీ పెద్దలు కూడా భావిస్తున్నారు. పైగా టీడీపీ, జనసేనతో, బీజేపీతో కూడా పొత్తు ఉండటంతో మైనార్టీ వర్గాలు తప్పక వైసీపీని ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్థిగా బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థి మహమ్మద్ నజీర్కి ఇంటి పోరు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. కాపులకు గుంటూరు జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం, అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ సీటు ఆశించి భంగపడటంతో నజీర్కి కొంత నష్టం జరుగుతుందని చెప్పొచ్చు. పైగా కాపు సంఘ నేతలు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు ఏ పార్టీ అయితే ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అలాంటి అసంతృప్తితోనే అర్బన్ జనసేన అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఇలాంటి పరిణామాలు కూడా గుంటూరు తూర్పులో వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా గెలుపుకి కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. అయితే 10 ఏళ్ల పాటు ముస్తఫా ఎమ్మెల్యేగా పనిచేయడంతో క్యాడర్లో అక్కడక్కడ కొంత అసంతృప్తి కనిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. అయితే అవినీతి ఆరోపణలు ఉన్న కార్పొరేటర్లు వెళ్లిపోయినంత మాత్రాన తమకొచ్చే నష్టం ఏమీ లేదని నూరి ఫాతిమా వెల్లడించారు. అదేవిధంగా ఎమ్మెల్యే ముస్తఫాపై గుట్కా, గంజాయి, భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు పర్యటన సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు. అయితే అంతే ధీటుగా ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా కూడా సమాధానమిచ్చారు. ఆక్రమించారని చెబుతున్న భూములు ఎక్కడ ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. పొగాకు, గుట్కాకు తేడా లేకుండా మాట్లాడటం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఎవరిన్ని కుట్రలు చేసినా వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు నుండి భారీ మెజారిటీతో గెలుపొంది సీఎం జగన్కి బహుమతిగా ఇస్తామని ప్రకటించారు. నజీర్ అహ్మద్ గారు కానీ, ఆయన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానీ గంజాయికి అలాగే పొగాకుకి ఏమి సంబంధం లేని దాన్ని వచ్చి చెప్తా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియట్లేదు నిజంగానేనంటే. వాళ్ళు ఈరోజు పెమ్మసాని గారు నేను వాళ్ళు చేతులు కత్తిరిస్తాను, వాళ్ళని కొడతాను, చేస్తానంటే రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్న ఎంపీ కానీ ఎంపీ పెమ్మసాని గారు. మరి అలాగే నజీర్
అన్న మీరందరూ ఏదేదో మాటలు అంటమే కాదు, అందరూ మాటలు చెప్తూనే ఉంటారు, చేతల్లో చూపించాలి. మీరు మంచి చేయడానికి కూడా చేతల్లో చూపించలేరు. అలాగే మీరు చెప్తున్న బోగాస్ మాటలు వినడానికి చెవుల్లో మేమేమి దూదులు పెట్టుకోలేదు. మా అందరికీ తెలుసు ముస్తఫా గారు ఏంటో, ఈ ప్రభుత్వం ఏంటో, గంజాయి ఏ ప్రభుత్వంలో అమ్మారు అనేది కూడా స్పష్టతగా ప్రజలకి తెలుసు. ఈస్ట్ నుంచి నా చెల్లెలు ఫాతిమా నిలబడతా ఉంది. యువకురాలు, ఉత్సాహవంతురాలు, మంచి చేయడానికి ముందుకు వస్తా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. సంక్షేమ పథకాలు అడ్డుకోవడంలో ఎలక్షన్ కమిషన్ తీరుపై అనేక సందేహాలు ఉన్నాయని వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసే తెలిపారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు అందవలసిన విద్యా దీవెన, అక్క చెల్లెములకు అందవలసిన చేయూత లాంటి పథకాలను ఆపటం సరైన పద్ధతి కాదని అన్నారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అందవలసిన 610 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయాయని రోషయ్య వెల్లడించారు. ఈ రాష్ట్రంలో చాలా వరకు ఇన్పుట్ సబ్సిడీలు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు కానీ, విద్యా దీవెనలు కానీ ఇలాంటివన్నీ కూడా ఇవాళ ఎక్కడ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో ఇవన్నీ కూడా రాకుండా చేయడానికి తను సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాడు. దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా వంతు పాడుతుందనేది మాకు ఒక అనుమానంగా ఉంది. అది ఏదైతే ఇవాళ విద్యా దీవెన లేకపోతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు 847 కోట్లు ఉన్నాయో, మరి విద్యా దీవెన కానీ లేకపోతే ఏదైతే ఈరోజు 600 కూడా ప్రజలకు ఉపయోగపడే ఇవన్నీ కూడా చదువుకునే విద్యార్థులకి వాళ్ళ విద్యా దీవెన కానీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ టైం ఇస్తే రేపు వచ్చే టైంలో పంట మొదలుపెట్టే టైంలో పెట్టుబడి కింద ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఎలక్షన్ కమిషన్ మరి రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోతే యంత్రాంగానికి తెలియజేసి ఇన్పుట్ సబ్సిడీలు, విద్యా దీవెనలు రిలీజ్ చేయాల్సి. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుకి మాదిగ దండోరా పనిచేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు పొన్నేకంటి రమేష్ మాదిగ తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని అంబేద్కర్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ, అభివృద్ధి, మనుగడ సాధించాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని తెలిపారు. రాజకీయ, సామాజిక న్యాయంతో పాటు రద్దయిన సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే చంద్రబాబు ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాదిగ దండోర నాయకులు ఎడపల్లి అనిల్ కుమార్, కాకర్లమూడి రమేష్ మాదిగ, అశోక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి టైంలోనే వర్గీకరణ కొట్టేయబడింది. అతని కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనేది, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాజ్యాంగానికి విరుద్ధం అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అంతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన ఎస్సీ రిజర్వేషన్ల విషయంలో మాదిగా ఒప్పుకోవాలని మోసం చేస్తూ, అదే విధంగా ఇంకో పక్కన దళిత సమాజం మొత్తాన్ని కూడా దళిత పథకాలు మొత్తం తీసివేసి, దళిత పథకాలు మొత్తం రద్దు చేసి, ఈ రాష్ట్రంలో దళితులకు తిరగడానికి, బతకడానికి లేకుండా, మాట్లాడే హక్కు లేకుండా చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కానించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన కానించి, సుధాకర్ గారి దగ్గర నుంచి చూసుకుంటే సుబ్రహ్మణ్యం గారి దగ్గర డోర్ డెలివరీ, మనిషిని చంపి డోర్ డెలివరీ చేసే దాకా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. ఒక పక్కన గుండు కొట్టిస్తాడు, ఒక పక్కన మాస్క్ అడిగినందుకు రాజకీయ హత్య చేస్తాడు, ఒక పక్కన సుబ్రహ్మణ్యం అనే యువకుడు అందంగా మంచిగా ఉన్నాడని చెప్పి అతన్ని కూడా ఓర్చుకోలేని వ్యక్తులు చంపేసి ఇంటికి తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇచ్చే ధైర్యం వచ్చిందంటే, అటువంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని తిరుగుతూ మా దళిత సమాజానికి, మాదిగ సమాజ వర్గానికి ఏం సందేశం ఇస్తున్నారని కూడా నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ కూటమి. వైసీపీ పాలనలో గుంటూరు ప్రగతి పరుగులు తీసిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే, వైసీపీ నగర అధ్యక్షులు మద్దాలి గిరి తెలిపారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని 250 కోట్లతో అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేలా ఎల్లో మీడియా కథనాలు రాస్తుందని మండిపడ్డారు. స్థానిక 33వ డివిజన్ పండరిపురం అశోక్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మద్దాలిగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర రోడ్ల గురించి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి మాట్లాడటం విచారకరమని తెలిపారు. అసలు ఈ రోడ్లు శిథిలం కావడానికి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులే కారణమని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల్ని కోట్లాది రూపాయలతో ఆధునీకరించామని అన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గోపి, వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రోజు 33వ వార్డులో పండ్రీపురం, అశోక్ నగర్లో గడప గడప కూడా బ్రాడీపేట దాకా కూడా గడప గడప కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అలాగే ఈ 5 ఏళ్లలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గుంటూరు నగరాన్ని ఎలా అభివృద్ధి కోణంలో తీసుకెళ్ళామో అందరూ కూడా చూశారు. మరి రోడ్ల విషయం కానివ్వండి, ముఖ్యంగా డ్రైన్స్ కానివ్వండి, ఈరోజు సుమారుగా 250 పైచిలకు కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు గుంటూరు వెస్ట్ సంబంధించి చేసాం. అలాగే 450 నుండి 500 కోట్లు ఓవరాల్ గుంటూరు కార్పొరేషన్లో ఎప్పుడూ లేని విధంగా 5 కూడా చేశాం. ఇవాళ కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి, ఇవాళ గుంటూరులో రోడ్లు బాగాలేదు, లేకపోతే గుంటూరులో అధ్వాన స్థితి అని. నిజంగా సిగ్గుండాల వాళ్ళకి, బుద్ధి ఉండాల ఆశీనుడి కన్నా. ఇవాళ ఒకసారి 2014-19 మధ్యన రోడ్లు ఎలా తవ్వారో చూసుకుంటే, ఈరోజు రోడ్లు ఎలా బాగు చేసామో చూసుకుంటే వాళ్ళ కథనాలు రాయరు. వాళ్ళు కేవలం ప్రజల్ని మబ్బ పెడతానికో, లేకపోతే ప్రజల్ని దప్పుదారి పట్టించుకుంటానికో ఈరోజు ఇలాంటి కథనాలు రాసినాను. నేను ఇవాళ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మొన్న ఆ అభ్యర్థి గల్లా మాధవి కూడా మాట్లాడుతూ ఉంది, గుంటూరులో రోడ్లు బాగాలేదు. అసలు గుంటూరులో ఉండే ఆవిడైనా ఎప్పుడైనా గుంటూరు రోడ్లు చూసిన ఆవిడ? ఆ గుంటూరు రోడ్లు చూసిన ఆవిడైతే కనుక ఇలా ఎప్పుడు కూడా మాట్లాడదు. ఒకసారి రమ్మని చెప్పండి. ఇవాళ పార్టీలకు అతీతంగా మేము అభివృద్ధి చేసి చూపించాం. ఇవాళ అటువైపు జేకేసీ కాలేజీ నుండి చూసుకుంటే అటువైపు ఆదర్శ నగర్ దాకా ఇవాళ రోడ్లు చూడండి, ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి మేము ఇవాళ రోడ్లు వేయించి, ఎక్కడ అవినీతి లేకుండా రోడ్లు వేయించి ఇవాళ బ్రహ్మాండంగా మరి జనాలకు అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందించే మార్గం చేసాం. ఇవాళ జనాలు కూడా చూస్తూ ఉన్నారు మీ అబద్ధ ప్రచారాలు. ఇవాళ జనాలకు కూడా ఒక ఐడియా వచ్చేసి ఉంది, వీళ్ళు కేవలం అబద్ధాలు, లేకపోతే ఎటువంటి మీద బురద చల్లి ఓట్లు అడుక్కోవడం తప్పితే ఈ మొహాలకి నేను ఈ పని చేశాను, లేకపోతే ఈ పని నేను చేశాను కాబట్టి నన్ను దీవించండి అనే శక్తి కానీ అనే హక్కు కానీ వీళ్ళకి లేదనేది మాత్రం స్పష్టంగా తిని వాళ్ళు మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఇవాళ గర్వంగా తిరుగుతూ ఉన్నాం. మరి ప్రతి ఒక్కళ్ళని కూడా అడుగుతూ ఉన్నాం, ఇవాళ మేము అభివృద్ధి చేసే నేను ఈ రోడ్ల మీదకి వస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కరికి సంక్షేమాలు అందించే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుగుతూ ఉన్నారు. మరి తప్పకుండా ప్రజలు కూడా దీవించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రజనీ గారికి, మరి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్న రోసయ్య గారిని కూడా మరి మంచి మెజార్టీతో గెలిపించారని నేను అందరిని కూడా కాంక్షిస్తాను. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ మౌలిక వసతుల లేమితో కునారిల్లుతోంది. అనేక సమస్యలకు హుస్సేన్ నగర్ నిలయంగా మారింది. ఈ డివిజన్ అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ తోనే సాధ్యమవుతుందని స్థానిక మహిళలు వ్యాఖ్యానించారు. వేలాపాలలేని విద్యుత్ కోతలు, సక్రమంగా సరఫరా కాని త్రాగునీటి సమస్యతో నానా యాతన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా ఏనాడు ఈ కాలనీ వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపించారు. స్థానిక హుస్సేన్ నగర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. తాము స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకనే ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఈ ప్రాంతంలో బీ ఫారాలను రిజిస్ట్రేషన్ చేయిస్తామని తెలిపారు. మహిళా సాధికారత దిశగా స్వయం ఉపాధి కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గుంటూరు తూర్పులోని 16వ డివిజన్లో ఈరోజు హుస్సేన్ నగర్ ప్రాంతంలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం, జనసేన శ్రేణులతో కలిసి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఇళ్లలోంచి బయటకు వచ్చి ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రాంతానికి సంబంధించి హుస్సేన్ నగర్ ప్రాంతానికి ఇళ్లు కేటాయించడం కానీ, దీనికి అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు చేసినటువంటి పరిస్థితులు. కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ ఒక్క పేదవాడికి కూడా ఉన్నటువంటి ఇళ్లకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయకపోవడం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా హామీ ఇస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ప్రాంతంలో దాదాపు దశాబ్దాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. పక్కా రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళ ఇంటి విలువను పెంచేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు నివసించేటువంటి ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యాన్ని, అలాగే కావాల్సినటువంటి అన్ని సౌకర్యాన్ని, మౌలిక వసతులన్నీ కూడా కల్పించి వీరికి రావాల్సినటువంటి పెన్షన్లతో పాటు ఆర్థిక సహాయం అందించేటువంటి విధంగా బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి స్వయం ఉపాధి కల్పన కోసం ప్రయత్నం చేస్తామని, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఇంటి వద్ద నుండే 300 రూపాయలు ప్రతిరోజు సంపాదించుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు ఒక అండగా, బాసటగా నిలిచేటువంటి కార్యక్రమం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, తప్పకుండా రాబోయేటువంటి
13వ తారీఖు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి గుర్తైనటువంటి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాం. షంషాద్ హుసేన్, షాబా హుసేన్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. ఒక్కసారి అవకాశం ఏమన్నాడు జగన్, ఇచ్చాం. కానీ మాకు 10 సంవత్సరాల నుంచి మేము చాలా అల్లాడుతున్నాం, ఇబ్బందులు పడుతున్నాం. కానీ మా కాలువలు లేవు, రోడ్లు లేవు. రోడ్లు వేసాడు కానీ డ్రైనేజీలు లేవు. మేము చాలా అల్లాడుతున్నాం. చిన్న చిన్న పెద్ద కరెంటు పోయిద్ది. ఇక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు. మాకు ఓటేయండి అంటారు. కానీ వేసాం, గెలిపిస్తే ఏది మాకు దుల్హన్ పథకం ఇస్తానన్నాడు. దుల్హన్ పథకం కూడా ఇవ్వలేదు. చంద్రబాబు ఉన్నప్పుడు ఇచ్చారు. మా 3 పిల్లలకి పెళ్లిలేని, మాకు ఒక్క పిల్లలకి కూడా రాలేదు. ముఖ్యాంశాలు మరొకసారి. బటన్లు నొక్కిన సొమ్ము పేదలకు అందకుండా కుట్రలు, పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరని స్పష్టం చేసిన సీఎం జగన్. సభ్య సమాజం తలదించుకునేలా చంద్రబాబు మాటలు, రైతులు, విద్యార్థులకు అన్యాయం చేసిన పార్టీగా టీడీపీ నిలిచిపోతుంది మంత్రి బొత్స వ్యాఖ్యలు. ప్రశాంతంగా కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ, సరిపడా కౌంటర్లు లేవంటూ ఉద్యోగులు అసంతృప్తి, ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు. వైసీపీకి కంచుకోటగా గుంటూరు తూర్పు, సార్వత్రిక ఎన్నికల్లో మైనార్టీ మహిళ సంచలనం సృష్టించనుందా? నూరి ఫాతిమా గెలుపు కోసం వైసీపీ శ్రేణుల ప్రచార హోరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.